హెచ్డిఎఫ్సి పార్ట్ టైం చైర్మన్ స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి అనూహ్య రాజీనామాతో హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్లు భారీగా కుంగాయి. ఇవాల్టి ట్రేడింగ్ లో ఒక దశలో 9% మేర పతనమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ 3% మేర పడిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో గత 2 ఏళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు ధోరణులను అంగీకరించలేకపోతున్నానని చక్రవర్తి వెల్లడించడం ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాలతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సిలో మదుపర్ల సంపద 1,00,000 కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. మరొక వైపున హెచ్డిఎఫ్సి రాజీనామా చేయడంతో డైరెక్టర్ తీవ్ర ప్రభావం పడినట్లు కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుందరరాజా గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏంటి సార్, ఒకవైపున భారీ నష్టాలతో ముగిసింది స్టాక్ మార్కెట్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం బాగా కనిపిస్తూ ఉంది. అలాగే హెచ్డిఎఫ్సికి డైరెక్టర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తూ ఉంది కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద. ఏంటి సార్ అప్డేట్స్? సో ఇవాళ చూస్తే కనుక మార్కెట్ లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. కొత్తవి 5-6 అప్డేట్స్ రావడం చూసాము. అందులో ఇవాళ మార్కెట్ చూస్తే కనుక కోవిడ్ 2020 తర్వాత, మార్చ్ 2020 తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఫస్ట్ టైం భారీగా మార్కెట్ ఇంచుమించు 3.3% వరకు పడింది. అంటే నిఫ్టీ చూస్తే కనుక 750 పాయింట్ల వరకు పడింది. అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే కనుక 2,500 పాయింట్ల వరకు భారీగా నష్టపోవడం సార్. ఒకటి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న అమెరికా మార్కెట్ వచ్చే మేజర్ అప్డేట్ చూస్తే కనుక అక్కడ వడ్డీ రేట్ల మీద ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని ఈ పరిస్థితిలో మార్కెట్ చాలా ఆతృతంగా ఎదురు చూసిన సమయంలో నిన్న వడ్డీ రేట్లు తగ్గించకపోగా పైగా కొంచెం ఒక హాకిష్ అంటే కొంచెం కన్సర్న్స్ వ్యక్తం చేసినట్టుగా కనిపించింది. అంటే ఈ యుద్ధ ప్రభావం అక్కడ అమెరికాలో మీద ఇన్ఫ్లేషన్ మీద కూడా, అంటే ద్రవ్యోల్బణం మీద, అంటే కొంచెం అక్కడ కూడా కొన్ని రేట్లు వస్తువుల రేట్లు పెరగచ్చు అన్న అనుమానాలు కొన్ని రావడంతో మార్కెట్, అమెరికా మార్కెట్స్ భారీగా పడింది. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా మనకి హెచ్డిఎఫ్సి పార్ట్ టైం చైర్మన్ గారు రిజైన్ చేసినట్టుగా కొన్ని వార్తలు రావటము, సో ఎందువల్ల వచ్చింది అన్న ఉద్దేశంతో కూడా మనకి మార్కెట్ లో కూడా బాగా తగ్గింది స్టాక్. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక ఒక దశలో ఓపెనింగ్ లో 8% పైగా పడిపోయి మళ్ళీ ఒక స్వల్ప రికవరీ వచ్చి ఒక 5% వరకు తగ్గడం చూసాం. ఈ 2 కారణాలు కాకుండా ఇంకొక 3వ మేజర్ అప్డేట్ చూస్తే కనుక నిన్న గల్ఫ్ లో చూస్తే కనుక యుద్ధ వాతావరణం మరింత తీవ్రం అవడంతో ముఖ్యంగా కొన్ని రిఫైనరీస్ మీద, ఎనర్జీ మీద కొంచెం టార్గెట్ చేసినట్టుగా కొన్ని వార్తలు రావడంతో మార్కెట్ లో భారీ నష్టాలు రావడం చూసాం. రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు సార్. చక్రవర్తి అనూహ్య రాజీనామాతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు భారీగా కుంగిన నేపథ్యంలో ఏమైనా రికవరీ అవుతుందనుకోవచ్చా 2-3 రోజుల్లో అయినా? సో హెచ్డిఎఫ్సి పార్ట్ టైం చైర్మన్ రిజైన్ తర్వాత దానికి సంబంధించిన మరింత అప్డేట్స్ రాలేదు. బహుశా మనకి ఇవాళ రేపు కొంచెం మరింత అప్డేట్ వచ్చింది. బట్ కానీ కొంచెం క్లారిఫికేషన్ రావడం చూసాము. కొంచెం పాజిటివ్ అప్డేట్, కొంచెం పాజిటివ్ గా క్లారిటీ ఇవ్వడంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా కొంచెం రికవరీ రావడం చూసాము ఆ స్టాక్ లో. కానీ మనకి దీనికన్నా మనకి మార్కెట్ లో మిగతా మేజర్ అంశాలు మనకి మార్కెట్ ని ప్రభావితం చేయడం చూసాం. ముఖ్యంగా చూస్తే కనుక ఈ 2 రోజుల్లో రూపాయి భారీగా 100 పైసల వరకు, అంటే ₹1 వరకు 92.4 నుంచి 93.4 వరకు ఆల్ టైం గరిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోవడం అని చూసాం. దానితో మనం చూసాము క్రూడ్ ఆయిల్ $100 దాటిన తర్వాత బహుశా కొంచెం 100 దాటింది కదా, మళ్ళీ కొంచెం రీట్రీట్ అయ్యి తగ్గి 100 బిలోకి వస్తుందేమో అని చెప్పి మార్కెట్ భావించారు. అలా కాకుండా ఇవాళ చూస్తే కనుక బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $110 వరకు భారీగా పెరిగింది. అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ $60 నుంచి 110 అంటే 80% వరకు పెరగడం అనేది చూసాం. ఇది ఒక మేజర్ ప్రభావం అనేది మార్కెట్ లో కనిపిస్తుంది. ఇంకొక మేజర్ 4వ అంశం చూస్తే కనుక ఎఫ్ఐస్ ఈ మధ్య కాలంలో బహుశా హైయెస్టే కాకుండా ఫాస్టెస్ట్ స్పీడ్ లో కూడా కొంచెం అమ్మకాలు జరపడం అనేది చూసాం. అందువల్ల మార్కెట్ లో కూడా ఒక భారీ నెగటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. అంతేకాకుండా మనకి ఈ గల్ఫ్ వార్ వల్ల మనకి భారత్ యొక్క జీడిపి కొంచెం గ్రోత్ రేట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండవచ్చేమో అన్న అనుమానాలతోటి మార్కెట్స్ కూడా కొంచెం రియాక్షన్ అడగం. సో ఈ చాలా కారణాల చేత ఈ 5-6 మేజర్ అంశాల వల్ల మార్కెట్ లో కొంచెం భారీ కరెక్షన్ రావడం చూసాము. సో కాబట్టి ఈ కరెక్షన్, ఈ కొంచెం కన్సర్న్స్ సబ్సైడ్ అవడానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకుంటాము మార్కెట్ కొంచెం రికవరీ అవడానికి ఏదైనా మరీ డ్రాస్టిక్ గా ఒక పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప ఇమ్మీడియట్ గా కొంచెం రికవర్ అవడానికి టైం పడుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.